హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి మరియు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈ పండగని మీరు కుటుంబ సభ్యులతోని చాలా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనిషి అయితే మొదలు పెట్టేద్దాం. ఈరోజు డైలీ మనిషిలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి మన మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఈరోజు నైట్ 8:30కి జరగబోతుంది. యాక్చువల్లీ మన మార్కెటే కాదు, దీని రిలేటెడ్గా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. దాని గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోవాలి. దీంతో పాటుగా మన మార్కెట్ రిలేటెడ్గా కొన్ని పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. అదే వరల్డ్ బ్యాంక్ ఉన్నది కదా, ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియా గ్రోత్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి మరిన్ని అప్డేట్స్ అండ్ మన స్టాక్ ఆఫ్ ది డేతో పాటుగా సిల్వర్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది. ఈరోజు సిల్వర్ బాగా పెరిగింది కదా, ఈ రోజనే కాదు, ఈ 2026 స్టార్టింగ్ నుంచి చూసినా కూడా సిల్వర్ లోని మనకి మంచి ర్యాలీ కనపడుతుంది. ఇప్పుడు సిల్వర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, దాన్ని డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న మిగతా అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 244 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,382 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 66 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,665 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే మార్కెట్ని ఇంపాక్ట్ చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. దానిలో ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ రోజు నైట్ 8:30కి యుఎస్ కోర్టులో యుఎస్ వేరియస్ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ రిలేటెడ్గా హీరింగ్ అయితే జరగబోతుంది. కాకపోతే ఈసారి హీరింగ్ టైంలో డొనాల్డ్ ట్రంప్ లో క్లియర్ గా టెన్షన్ కనబడుతుంది. ఎందుకంటే ఈసారి యుఎస్ కోర్టులోని కేసు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి 70% పైనే పీపుల్ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ కోర్టు హీరింగ్ లోని డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా గనక కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే అది యుఎస్ కి మనం పెద్ద దెబ్బ కిందే చూడాలి. మీకు ఇది సింపుల్ గా అర్థం కావాలంటే యుఎస్ గవర్నమెంట్ పైన డెట్ చాలా ఎక్కువగా ఉన్నది. దీని గురించి మనం ప్రీవియస్ గా కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. నౌ ఈ డెట్ ని క్లియర్ చేయాలంటే ఏదో ఒక రకంగా యుఎస్ గవర్నమెంట్ కి డబ్బులు కావాలి. సో దానికోసం అని చెప్పే ఈ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించి ఆ టారిఫ్స్ ద్వారా వస్తున్నటువంటి డబ్బుల్ని దానికి యూజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. క్లియర్ గా ట్రంప్ స్టేట్మెంట్స్ మీరు చూసారనుకోండి ప్రీవియస్ గా, మీకు బాగా అర్థం అవుతుంది. అతను ఏమంటున్నారంటే టారిఫ్స్ ద్వారా మనకు వచ్చేటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ యుఎస్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ యుఎస్ పీపుల్ కి కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా అతని స్టేట్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దాని బ్యాక్ సైడ్ జరుగుతుంది ఏంటంటే ఈ టారిఫ్స్ నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ గవర్నమెంట్ ని కాపాడే అవకాశం ఉంది. దాంతోనే డొనాల్డ్ ట్రంప్ దీని రిలేటెడ్ గా ఇంత కష్టపడుతున్నారు. ఒకవేళ యుఎస్ కోర్టులో కనుక ఇప్పుడు తీర్పు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా వస్తే ఇప్పటి వరకు వీళ్ళు ఏవైతే టారిఫ్స్ కలెక్ట్ చేశారో వాటన్నిటిని కూడా రిఫండ్ చేయాలి. అవి రిఫండ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అదే గనక జరిగినట్లయితే అది డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి బిగ్ షాక్ కింద మనం చూడాలి. అండ్ యుఎస్ ఎకానమీ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ భయంకరంగా పడే అవకాశం ఉంది. దాంతోనే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా దీని రిలేటెడ్ గా ట్వీట్స్ అయితే వస్తానే ఉన్నాయి. అతను ఏమంటున్నారంటే కోర్టు మా గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా తీర్పిస్తే అది చాలా డిజాస్టరే అవుతుందని చెప్పేసి అతను ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. కానీ ఫైనల్ గా ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మొన్న కూడా కోర్టులో ఫైనల్ తీర్పు వస్తుంది అనుకున్నాం, కానీ రాలేదు. అట్లీస్ట్ ఈ రోజైనా సరే దీని వర్డిక్ట్ కనుక వచ్చిందనుకోండి, అది యుఎస్ గవర్నమెంట్ కి కొంతవరకు షాక్ అయినా కూడా గ్లోబల్ మార్కెట్స్ కన్నిటికీ కూడా మనం అది బిగ్ రిలీఫ్ కిందే చూడాలి. ఏదైనా సరే 8:30కి అప్డేట్ వస్తుంది కదా, దాని 8:30కి అప్డేట్ వచ్చిందంటే దాన్ని వెంటనే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా వాట్సాప్ ఛానల్లో కానీ షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు లింక్స్ అయితే కింద వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద మన వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు మన మార్కెట్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు నిన్న యుఎస్ కి చెందినటువంటి అఫీషియల్స్ తోనైతే మన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే ఫోన్ కాల్ లో జరిగాయని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశారు. చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్ళి దీని రిలేటెడ్ గా రెండు గవర్నమెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి అన్నట్టుగా అతని ట్వీట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా రెండు సైడ్ల నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ చాలా సార్లు వచ్చినా ఇప్పటి వరకు ఫైనలైజ్ అవ్వకపోవడంతోనే మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ కనబడుతుంది. సో చూడాలి ఇది ఎప్పటికి ఫైనల్ అవుద్ది అన్నది. దీనికన్నా కూడా మరొక పాజిటివ్ థింగ్ మనం ఏం మాట్లాడుకోవాలంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి వేరియస్ ఎకానమీస్ రిలేటెడ్ గా ఏదైతే ప్రొజెక్షన్స్ వచ్చాయో ఆ ప్రొజెక్షన్స్ మనం చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా వరల్డ్ బ్యాంక్ చాలా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ ఇచ్చింది. ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఇండియా గ్రోత్ 6.3% ఉంటుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు 7.2% అయితే రివైజ్ చేశారు. ప్రీవియస్
ప్రొజెక్షన్ కన్నా కూడా ఈసారి ప్రొజెక్షన్ ఎందుకు పెంచారంటే మన పైన యుఎస్ ఇచ్చినటువంటి టారిఫ్స్ ఇంపాక్ట్ ఉన్నా కూడా మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఏదైతే బాగా జరుగుతుందో దాని వలన ఈసారి మన ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా గ్రో వచ్చు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. అండ్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు. స్టిల్ నెక్స్ట్ ఇయర్ కూడా ఒకవేళ యుఎస్ టారిఫ్స్ ఇంపాక్ట్ మన ఇండియా పైన ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్ లో కూడా ఇండియా గ్రోత్ అయితే బాగుంటుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ అయితే ప్రొజెక్ట్ చేసింది. ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గా చూడొచ్చు. ఆల్రెడీ మన డొమెస్టిక్ కన్జంప్షన్ అయితే బాగానే ఉన్నది. అండ్ మనం యుఎస్ తో కూడా ట్రేడ్ డీల్ రిలేటెడ్ డిస్కషన్స్ జరుపుతున్నాం. ఆ ట్రేడ్ డీల్ అయిపోయి రిమైనింగ్ వేరియస్ కంట్రీస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా మన గవర్నమెంట్ అయితే డిస్కషన్స్ నడుపుతుంది కదా. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా జరిగినట్లయితే మన ఇండియా అంటే మన లోకల్ కన్జంప్షన్ మీదే ఆధారపడకుండా ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మన ఎకానమీకి అయితే చాలా పాజిటివ్ అవుతుంది. బట్ ఏదైనా సరే యుఎస్ తో ట్రేడ్ డీల్ మనకు ఒక రకంగా ఇంపార్టెంటే. సో దాంతో పాటు రిమైనింగ్ కంట్రీస్ తో చేసుకుంటున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా లాంగ్ టర్మ్ లోని మన ఎకానమీకి అయితే పాజిటివ్ కానున్నాయి. వీటితో పాటు నిన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో ఒకవేళ ట్రేడ్ చేసినట్లయితే ఆ కంట్రీస్ పైన 25% టారిఫ్స్ వేస్తా అన్నారు కదా. దానివల్ల కొంత మన మార్కెట్ లో ఇంపాక్ట్ కనపడినా గవర్నమెంట్ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఇరాన్ తో మనం చేస్తున్నటువంటి ఓవరాల్ ట్రేడ్ చాలా తక్కువగానే ఉన్నది. మనం ఓవరాల్ గా అన్ని కంట్రీస్ తో కలిపి చేస్తున్నటువంటి ట్రేడ్ లో ఇరాన్ తో చేస్తున్నటువంటి ట్రేడ్ జస్ట్ 0.15% మాత్రమే. ఫర్దర్ గా ఇది ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనివల్ల ఇండియా పైన పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదని చెప్పి గవర్నమెంట్ సోర్సెస్ చెప్తున్నాయి. సో దానివల్ల మరీ అంత పెద్ద ఇంపాక్ట్ లేకపోతే అది మనం అయితే రిలీఫ్ కిందే చూడొచ్చు. సో ఓవరాల్ గా ఇవైతే మన మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్. కాకపోతే గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి ఒక వరి ఏంటంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఏదైతే టెన్షన్ వాతావరణం నెలకొందో సో దీనిలోని యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి కదా. ఇరాన్ కూడా స్ట్రాంగ్ గానే యుఎస్ కి కౌంటర్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వార్ లోకి అంటే రష్యా దగ్గర నుంచి కూడా ఈ వార్ రిలేటెడ్ గా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ని మీరు అటాక్ చేసినట్లయితే అది కరెక్ట్ కాదు, మా సపోర్ట్ ఇరాన్ కు ఉంటుంది అన్నట్టుగా రష్యా దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఇష్యూ జరిగింది అనుకోండి అది మరీ అంత ఇంపాక్ట్ చెయ్యదు. కానీ ఒకవేళ రష్యా గనక మధ్యలో దీనికి అంటే ఇన్వాల్వ్ అయింది అనుకోండి ఈ వార్ లోని దానివల్ల కొంతవరకు గ్లోబల్ ఎకానమీస్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు. కానీ రష్యా ఫుల్ ఫ్లెడ్జ్ గా డైరెక్ట్ గా వచ్చి వార్ చేస్తుంది అంటే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రష్యా అయితే డైరెక్ట్ గా వచ్చి వార్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాం. బట్ గ్లోబల్లీ జియో పొలిటికల్ ఇష్యూస్ ఎలా టర్న్ అవుతాయి అనేది మనం చెప్పలేం. కాబట్టి ఈ ఇష్యూని అయితే ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అన్నిటికన్నా కూడా ఈ రోజు నైట్ యుఎస్ కోర్టులో వచ్చేటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో టారిఫ్స్ రిలేటెడ్ గా దాన్ని అయితే మనం ట్రాక్ చేయాలి. దీని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే షేర్ చేస్తాను. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ కంపెనీ పేరు చెప్పే ముందు దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో మనం డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జనరలీ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్ లోని చాలా కంపెనీస్ వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేస్తుంటాయి కదా. కొన్ని కంపెనీస్ కింద డిఫరెంట్ బిజినెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఇలా అన్ని బిజినెస్ లు ఒకే ఎంటిటీ కిందకి వచ్చినట్లయితే వాటిని సెపరేట్ గా గ్రో చేయడం ఒక్కోసారి టఫ్ అవుతుంటది. కాబట్టి జనరలీ కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే వాల్యూ అన్లాకింగ్ కోసం అని చెప్పి వీళ్ళ డిఫరెంట్ బిజినెస్ ని డీమర్జ్ చేసి మార్కెట్ లో సెపరేట్ గా లిస్ట్ చేస్తుంటాయి. ఇలా ప్రీవియస్ గా చాలా డీమర్జర్స్ జరిగాయి, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. అండ్ ఈ డీమర్జర్ జరిగిన తర్వాత కొన్ని కంపెనీస్ అయితే ఇన్వెస్టర్స్ కి చాలా వాల్యూ క్రియేషన్ అయితే చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ పేరు హెచ్ఈజీ లిమిటెడ్. అదే గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఉన్నది కదా. ఈ హెచ్ఈజీ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ జనవరి 19th ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతుంది. సో వీళ్ళు ఏ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నారు అన్నది చూడడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగా ఇంట్రెస్టింగ్ డీమర్జర్ కనుక జరిగింది అనుకోండి దానివల్ల ఒక్కోసారి ఇన్వెస్టర్స్ కి చాలా బెనిఫిట్ కలుగుతుంది. కాబట్టి ఇటువంటి డీమర్జర్స్ ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ట్రాక్ చేసిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్టింగ్ డీమర్జర్ అనుకోండి అప్పుడు దాని రిలేటెడ్ గా వర్క్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ అది తీసుకోవచ్చు. సో ఈ హెచ్ఈజీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి మండే రోజు డీమర్జర్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఈ సంక్రాంతి తర్వాత ఈ సెక్టర్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అయితే వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్ హైక్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదే సిమెంట్ సెక్టర్. రీసెంట్ గా సిమెంట్ సెక్టర్ లోని డిమాండ్ అయితే బాగానే కనపడుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. నౌ జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు షేర్ చేస్తున్న దాని ప్రకారం సంక్రాంతి తర్వాత వేరియస్ సిమెంట్ కంపెనీస్ పర్ బ్యాగ్ 10 to 20 రూపీస్ వరకు కూడా ప్రైస్ హైక్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. డిమాండ్ ఎన్విరాన్మెంట్ అయితే బాగానే ఉన్నదంట. సో డిమాండ్ ఎన్విరాన్మెంట్ బాగుండడంతో వీళ్ళు ఇప్పుడు ప్రైస్ హైక్ కూడా తీసుకుంటున్నారు. సో ప్రైస్ హైక్ తీసుకున్నట్లయితే దానివల్ల సిమెంట్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఇది సిమెంట్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో సిల్వర్ ప్రైస్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది కదా. ఈ రోజు ఎంసెక్స్ లోని 1 kg సిల్వర్ ప్రైస్ ఏకంగా 2,87,000 రూపాయలను అయితే టచ్ చేసింది. సో సిల్వర్ ప్రైస్ ఇంత వాలటైల్ గా మూవ్ అవుతుండడంతో యుఎస్ మింట్ వాళ్ళు తయారు చేసేటువంటి సిల్వర్ న్యూమిస్మాటిక్ ప్రొడక్ట్స్
ఏవైతే ఉంటాయో వాటి యొక్క సేల్స్ అయితే ఆపేశారు. వీటి యొక్క ప్రైస్లు ఏవైతే ఉన్నాయో అంటే సిల్వర్ ప్రైస్లు ఇంతలా మూవ్ అవుతుండటంతో వాటి ప్రైస్ ని వీళ్ళు అప్డేట్ చేయడం చాలా టఫ్ అవుతున్నదని, సో ప్రైస్ ని అప్డేట్ చేసిన తర్వాత వీటి యొక్క సేల్స్ తిరిగి స్టార్ట్ చేస్తాం. అంతవరకు కూడా యుఎస్ మింట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సిల్వర్ న్యూమిస్మేటిక్ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అయితే నిలిపి వేస్తున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు అంటే సిల్వర్ ప్రైస్లు ఇంతలా మారుతుండటంతో ఆ ప్రొడక్ట్ ప్రైస్లు వెంటనే అప్డేట్ చేయాలంటే కొంచెం టఫ్ అవుతుంది కదా, సో అందుకనే వెబ్సైట్ లో అప్డేట్ చేయడానికి టైం పడుతుండటంతో యుఎస్ మింట్ ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా సిల్వర్ ప్రైస్ ఇంతలా పెరిగేసరికి వేరియస్ మెటల్ స్టాక్స్ అయితే బాగా పెరిగాయి. లైక్ హిందుస్థాన్ జింక్ స్టాక్ బాగానే పెరిగింది. ఈవెన్ సిల్వర్ తో పాటు అదర్ మెటల్ ప్రైస్లు కూడా పెరుగుతుండటంతో అన్ని రకాల మెటల్ స్టాక్స్ లో కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ మెటా వాళ్ళు రీసెంట్ గా జాబ్ కట్స్ అయితే బాగానే చేశారు కదా. ఇప్పుడు వీళ్ళ రియాలిటీ ల్యాబ్ డివిజన్ లోని 10% ఆఫ్ ది జాబ్స్ అంటే దగ్గరగా 15,000 జాబ్స్ అయితే కట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే కంపెనీ నెక్స్ట్ జనరేషన్ ఏ బిల్డ్ చేయడం పైన అయితే ఫోకస్ చేస్తుందని. సో నెక్స్ట్ జనరేషన్ ఏ బిల్డ్ చేయడంలో భాగంగా ఈ రియాలిటీ ల్యాబ్ యూనిట్స్ లో ఉన్నటువంటి కొన్ని జాబ్స్ అయితే వీళ్ళు కట్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. ఏ రిలేటెడ్ గా మార్కెట్ లోని చాలా డిమాండ్ అయితే పెరుగుతుంది. ఏ వచ్చిన తర్వాత కొన్ని సెక్టర్స్ లోని జాబ్స్ అయితే బాగానే ఇంపాక్ట్ అవుతున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. మీలో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అయితే ఈ వీడియోస్ అయితే చూస్తుంటారు కదా. సో ఏ వల్ల నిజంగా జాబ్ కట్స్ ఎక్కువగా జరుగుతున్నాయా లేదా మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ నియర్లీ 80% కరెక్ట్ అయినట్టుగా మీకు కనబడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే కోటక్ బ్యాంక్ యొక్క 1 షేర్ ఉంటుందో అవి 5 షేర్స్ గా మారబోతున్నాయి. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క అడ్జస్ట్మెంట్ డేట్ ఈ రోజు అవడం వలన మనకి స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయింది. దాంతోనే మీకు స్టాక్ అంతలా కరెక్ట్ అయినట్టుగా కనబడుతున్నది, కానీ ఇన్ఫాక్ట్ స్టాక్ అయితే అంతలా కరెక్ట్ అవ్వలేదు. సో ఈ స్టాక్ స్ప్లిట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లోని త్వరలోనే రిమైనింగ్ షేర్స్ అయితే వచ్చి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి రెడ్ టేప్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న సెషన్ లోని రెడ్ టేప్ స్టాక్ చాలా ఎక్కువగా పెరిగింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ రెడ్ టేప్ లోని ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లో కొంత పర్సెంట్ ఆఫ్ ది స్టేక్ లేదా ఎంటైర్ స్టేక్ ని వీళ్ళు సెల్ చేయడానికి చూస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని బై చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అయినటువంటి బ్లాక్ స్టోన్ అండ్ అలాగే కేకేఆర్ వీళ్ళిద్దరూ కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసేసరికి నిన్న సెషన్ లోని ఒక్కసారి రెడ్ టేప్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం బిల్డ్ అయింది. కాకపోతే ఆ న్యూస్ కి రెడ్ టేప్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ బిజినెస్ గ్రోత్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా కంపెనీ అయితే వేరియస్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నది, కానీ మీడియాలోని పబ్లిష్ చేసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా కంపెనీకి అయితే ఏమీ తెలియదు. అంటే ప్రమోటర్ స్టేక్ రిలేటెడ్ గా అయితే వీళ్ళేం డిసైడ్ అవ్వలేదు అన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చిందో అంటే ప్రమోటర్స్ ఈ స్టేక్ సేల్ చేయట్లేదు అండ్ ఏ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ తోని ఆ స్టేక్ సేల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో లేరు అన్నట్టుగా క్లారిఫికేషన్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని స్టాక్ లోని తిరిగి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ చేసేటువంటి పాలీక్యాబ్ స్టాక్ లోని ఈ రోజు కొంత ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లో ఈ పాలీక్యాబ్ లోని బ్లాక్ డీల్ లోని ఒక డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ స్టేక్ సేల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని ఓవరాల్ గా $135 మిలియన్ వర్త్ షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఇంత లార్జ్ సైజ్ లోని ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లోని పాలీక్యాబ్ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. ఈ బ్లాక్ డీల్ లోని బయ్యర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనం చూడాలి. ఈ డీటెయిల్స్ ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి రైల్టెల్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రైల్టెల్ వాళ్ళకి ప్రీవియస్ గా బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ దగ్గర నుంచి 3 ఆర్డర్స్ వచ్చాయి. ఈ 3 ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 600 crores. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ అయితే బీహార్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. బట్ ఈ క్యాన్సిలేషన్ రిలేటెడ్ గా రీజన్స్ అవి మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని అన్అవైడబుల్ రీజన్స్ తోనే ఈ ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో 600 crores వర్త్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యంటే అది మనం రైల్టెల్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. దీంతో పాటుగా ఈ రోజు రైల్టెల్ వాళ్ళకి ఒక కొత్త ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 16 crores. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకైతే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తానే ఉన్నాయి కదా. ఈ ఆర్డర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కూడా. ఇప్పుడు కొత్తగా వీళ్ళకి హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లోని టోరెంట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక లార్జ్ కాంట్రాక్ట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఇండియాలోనే బిగ్గెస్ట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దీన్ని వీళ్ళు లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ ఓస్వాల్ పంప్స్ వాళ్ళకి పిఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా కర్ణాటక రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక
ఒక కాంట్రాక్ట్ విన్ అయ్యారు. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 120 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 3263 ఆఫ్ గ్రిడ్ DC సోలార్ ఫోటోవాలటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయడంతో పాటు ఇన్స్టాల్ కూడా చేయవలసి ఉన్నది. ఈ PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా ఓస్వాల్ పంప్సే కాదు, శక్తి పంప్స్ ఇటువంటి కంపెనీస్ కి అయితే కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సోలార్ EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళకి పిగ్ ఐరన్ కాస్టింగ్ అండ్ సీమ్లెస్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒక కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 102 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా EPC వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లోని కంప్లీట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గుజరాత్ లో జరుగుతున్నటువంటి వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ లోని కొన్ని కంపెనీస్ అయితే గుజరాత్ గవర్నమెంట్ తోని MOU సైన్ చేశాయి. దీనిలోని NLC ఇండియా వాళ్ళు ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళు గుజరాత్ లోని లార్జ్ స్కేల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ NLC ఇండియాతో పాటు థామస్ కుక్ వాళ్ళు కూడా గుజరాత్ గవర్నమెంట్ తో ఒక MOU సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు గుజరాత్ లోని టూరిజం ని పెంచే విధంగా వేరియస్ ప్రమోషన్స్ అయితే చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 8.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.2% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. కానీ వీళ్ళ పైన కూడా లేబర్ కోడ్స్ వన్ టైం ఇంపాక్ట్ అయితే పడింది. దీంతో పాటు వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా కొంత పెరగడంతో వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయినా కూడా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా గైడెన్స్ అయితే పెంచారు. ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ రెవెన్యూస్ లోని కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని 3 to 3.5% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ అయితే ఇస్తున్నారు. ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 2 to 3% వరకు గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ గైడెన్స్ రివైజ్ చేస్తున్న దానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళకి కొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే కనపడుతున్నది ఈ క్వార్టర్ లోని. అది వీళ్ళు చూసినట్లుగా దీంతో నెక్స్ట్ క్వార్టర్ లోని వీళ్ళు కొంత బెటర్ గ్రోత్ ని డెలివర్ చేయొచ్చని దాంతో ఈ గైడెన్స్ అయితే రివైజ్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా $4.8 billion వర్త్ లార్జ్ డీల్స్ అయితే విన్ అయ్యారు. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయినా కూడా వీళ్ళ గైడెన్స్ ని అప్వర్డ్ రివైజ్ చేసేసరికి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి US లో లిస్ట్ అయి ఉన్నటువంటి ఇన్ఫోసిస్ ADR స్టాక్ అయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. సో రేపైతే మన మార్కెట్స్ కి ముంబైలో ఎలక్షన్స్ ఉండడం వల్ల హాలిడే, ఫ్రైడే రోజు ఇన్ఫోసిస్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో HDFC AMC నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 20% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 718 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 769 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని HDFC AMC నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దాంతోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో జస్ట్ 1.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 10% డ్రాప్ కనిపిస్తుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మనం చూసుకుంటూ వచ్చాం అనుకోండి, వీళ్ళ నెంబర్స్ అయితే డ్రాప్ అయ్యాయి కదా. ఆఫ్టర్ దిస్ డ్రాప్ సీక్వెన్షియల్ బేసిస్ లో ఈ క్వార్టర్ లోనే మనకి కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. ఓవరాల్ గా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 3.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 15.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ హైలైట్స్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ రెవెన్యూస్ లోని మెయిన్ గా 7.7% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. బట్ మీడియా అండ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను హెల్త్ కేర్ రెవెన్యూస్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ బాగా పెర్ఫార్మ్ చేయడంతోనే వీళ్ళ నెంబర్స్ లోని మనకు ఆ ఇంప్రూవ్మెంట్ అన్నది కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లోని వీళ్ళు
గ్రోత్ ఫేస్ లోకి అయితే ఎంటర్ అయ్యామని, స్ట్రాంగ్ డీల్ పైప్ లైన్ అయితే వీళ్ళకి కనపడుతున్నట్టుగా, దాంతోని కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే స్టాక్ లో ప్రెషర్ చూసాం కదా. దానికి కారణం ఏంటంటే ఈ క్వార్టర్ లో గ్రోత్ వచ్చినా కూడా మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ లోనే ఈ గ్రోత్ కంట్రిబ్యూషన్ రావడం, రిమైనింగ్ సెగ్మెంట్స్ పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోవడంతో వేరియస్ బ్రోకరేజెస్ అయితే కొంత అంటే గ్రోత్ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే రైజ్ చేసాయి. దాంతోనే మనకి స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కమ్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఈ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి కన్సర్న్ ఏంటంటే కంబైన్డ్ రేషియో. వీళ్ళ కంబైన్డ్ రేషియో కంటిన్యూస్ గా 100% పైనే ఉంటుంది. జనరల్ ఈ కంబైన్డ్ రేషియో ఎవరికైతే తెలీదో సింపుల్ గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ మన దగ్గర నుంచి ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తాయి కదా. ఈ కలెక్ట్ చేసినటువంటి ప్రీమియం నుంచి వీళ్ళకి వచ్చినటువంటి క్లెయిమ్స్ అండ్ అలాగే వీళ్ళ ఎక్స్పెన్సెస్ అంటే ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని తీసేయగా వీళ్ళకి ఏదైతే మిగులుతుందో అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి లాభం. నో ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కంబైన్డ్ రేషియో ఎప్పుడు కూడా 100% బిలో ఉన్నదనుకోండి. 100% కన్నా ఎంత బిలో ఉంటే అది ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి అడ్వాంటేజ్. బట్ ఈ ఐసిఐసిఐ లొంబార్డ్ వాళ్ళ కంబైన్డ్ రేషియో అయితే ఎప్పుడు 100% కన్నా అబోవ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా కొంత తగ్గినా కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో మీరు కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళ కంబైన్డ్ రేషియో అగైన్ పెరిగింది. సో వీళ్ళ రైట్ ఆఫ్స్ కొంత పెరగడంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లో వీళ్ళ కంబైన్డ్ రేషియో అగైన్ పెరిగేసరికి ఈ రోజు సెషన్ లోని స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జస్ట్ డైల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఏమంత పెద్ద బాలేవు. ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 6.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం వలన మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో జస్ట్ డైల్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని గ్రో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనపడుతున్నది. కానీ మీరు ప్యాట్ లో చెక్ చేశారనుకోండి ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో చూడొచ్చు వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నెగిటివ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. దాని వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ నెగిటివ్ లో ఉండడంతోనే మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ నెగిటివ్ లో లేకుండా మనం చూసాం అనుకోండి మనకి ఇయర్ లో కూడా వీళ్ళ బాటమ్ లైన్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. జనరలీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ కంపెనీ కూడా ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ నెగిటివ్ లో ఉండవు కదా, ఇక నెగిటివ్ ఎందుకు ఉన్నాయి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో అని. వీళ్ళ లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్ ప్లాన్ ఆ టైంలో క్యాన్సిల్ అవ్వడం వలన గ్రూప్ కి దాని యొక్క ఇన్సెంటివ్ స్కీమ్ అయితే రివర్స్ అయిందంట ఆ టైంలో. సో దాంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోనే మనకి ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అన్నవి నెగిటివ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ఇది లేకుండా మనం చూసాం అనుకోండి ఇయర్ లో కూడా వీళ్ళ బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో ఈ క్వార్టర్ లోని గ్రో నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లో 3.36% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్వాన్సెస్ లోని 7% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాసా డిపాజిట్స్ లోనూ మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా రేషియోలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో యూనియన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.